అందరికీ నమస్తే. ఇది నా చిన్నప్పటి నుంచి జ్ఞాపకాలు అన్నమాట. ఓపికతో వినండి. మీకు ఇలా జరిగిందో లేదో కామెంట్ చేస్తే చేయండి, లేదంటే నా మెమరీస్ నేను షేర్ చేసుకుంటున్నాను అంతే. ఓకే, వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కమ్మలింట్లో పుట్టాను అని నాకు తెలిసేట్టుగానే మా అమ్మమ్మ వాళ్ళు అనుకుంటే నాకు తెలిసింది. అప్పుడు మా అమ్మమ్మ ఎక్కడికో వెళ్ళేవారట, మరి నాకు అంతగా తెలీదు. మా తాతయ్య ఏదో బస్సులో చేసేవారు అని విన్నాను. నేను పుట్టిన తర్వాత మా తాతయ్యకి ఆర్టీసీలో మెకానిక్గా జాబ్ వచ్చిందంట. అందుకు నన్ను చాలా ముద్దుగా గారాబంగా పెంచారు. పెంచడం అంటే మామూలుగా పెంచలేదండి బాబు. తలస్నానం చేయాలి అంటే నూతిలో నీళ్ళు తోడేవాళ్ళు ఒకరు, తల రుద్దేవాళ్ళు ఒకరు. అలా అన్నమాట. అంత గారాబం అంటే గారాబమే కాదు, తాపులు కూడా బాగానే ఉండేవి. ఒకటి నేను తప్పు చేశానంటే ఒక్కదాన్ని తప్పు చేస్తే ఓకే, ఉతికి ఆరేసేసింది మా అమ్మమ్మ. అదే నలుగురిలోనే నేను తప్పు చేసినా సరే వాళ్ళని ఉతికేసేది. ఫుల్గా వాళ్ళని నచ్చిన తిట్లు తిట్టేసి, మా మనవరాలు అంటారు మీరు అది ఇది అని ఆటోటనే హడావుడి చేసేసేది. అది అయితే తర్వాత ఏమైంది అనుకుంటున్నారు. అలాగా నాకు అక్కడి నుంచి చిన్నప్పటి నుంచి అలాగా మా పిన్ని చాలా బాగా పెంచిందంటండి. అమ్మ కంటే పిన్నే ఎక్కువ నాకు. అది నన్ను బాగా పెంచింది కాబట్టి నాకు ఇప్పటికీ అదంటే పిచ్చి అనుకోండి. మా అమ్మ కంటే మా అమ్మ ఇప్పుడు కుళ్ళిపోద్ది. పిన్నిని చూసుకుంటావు, నాతో మాట్లాడవు, నాతో సరదాగా ఉండవు అన్నట్టు అలా అనుకుంటుంది అంతే. ఎందుకంటే నాతో ఏమైనా డైరెక్ట్గా చెప్పాలన్నా సరే మా అమ్మ మా పిన్నికే చెప్తుంది. అది అంత ఇష్టం అనమాట నాకు పిన్ని అన్న అమ్మమ్మ అన్న. అయితే అలా 3 years 3-4 years 5 years వరకు గడిచిపోయింది అలా ముద్దు. ఇక నాకు ఫిష్ అంటే ఇష్టం ఉండదు అన్నమాట. తినటానికి ఫిష్ అంటే అస్సలు మరి ఇష్టం ఉండకపోతే అది ఎందుకంటే మా మావయ్య మా చిన్నమాయ అంటే నాకు చాలా భయం. ఆ చిన్నమావయ్య అంటే భయం కాబట్టి ఇంకేం లేదు, ఫుల్ భయంతో ఫిష్ తిండి మానేస్తే అలాగా 5 years అయిందని చెప్పాను కదా. ఆ 5 yearsలో నేనంటే పిచ్చి అని చెప్పాను కదండి. వీళ్ళకి ఏం చేసేవారు తెలుసా? వీళ్ళు చక్కగా ప్రతి సంవత్సరం మా తాతయ్య గారికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది కదా, నేను మా మావయ్యలిద్దరూ అమ్మమ్మ తాతయ్య టూరు అంటే యాత్రలు అన్నమాట. ప్రతిదీ చూపించేయడానికి తీసుకెళ్ళిపోయారు నన్ను. అలా 5 years గడిచిపోయిన తర్వాత ఏమైంది మరి, ఇంకా అమ్మకు బాధ్యత వచ్చింది కదా. అమ్మ నా కూతురు ఇంక ముద్ద ఎక్కువైపోతుంది, మరి చదువు దానికి ఇంకా స్టార్ట్ చేయాలి, ముద్ద అయిపోతుంది అనేసి వైజాగ్ మామూలుగా సరదాగా వెళ్ళినప్పుడు మొదలెట్టిందండి. అక్కడి నుంచి చదువు. ఒక పూరి మేడం అని ఉండేవారు అనమాట వైజాగ్లో. ఆ మేడం తోటి తీసుకొని ఉతికిది ఆవిడ చెప్పినట్టు చదువు ఎవరు చెప్పరండి, అంత బాగా చెప్పింది, చాలా బాగా. ఒకటి ఆ చదువు చెప్పించింది తల్లి బాధ్యత అన్నమాట. చదువు చెప్పించింది, ఫిష్ అలవాటు చేయించిందండి. అది ఎలా అంటే చక్కగా జ్వరం లేదు, ఏటీ లేదు, మరి ఇంకా అదే పని, ఫిష్ తిను. అప్పుడు మా నాన్నగారు ఇక్కడ చేసేవారు అనమాట. ఎక్కడికి షిప్లో చేసేవారు మా నాన్న. చేయడం వల్ల ఇంకా ఫిష్ అలవాటు చేస్తుంది. ఆ తర్వాత ఏమైంది, మేడం గారికి ఫిష్ అలవాటు చేసేసింది. చదువు చక్కగా 6 అక్కలు నేర్పించిందండి.
పూరి మేడం. అయితే అప్పటికి ఇంకా 5 పూర్తి 6 వచ్చినట్టుంది. 6 వస్తుంది. ఇంకా స్కూల్ స్టార్ట్ చేసేయాలి కదా, స్కూల్ స్టార్ట్ చేశారు మరి ఇంకా